ఎటు చూడాలి? ఫైన్. యా. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ సాహితి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే పెళ్లి షాపింగ్కి వెళ్తున్నాము. పెళ్లి షాపింగ్ అంటే అన్ని బట్టలు అన్ని జ్యువెలరీ ఈరోజే తీసుకోవట్లేదు. ఒక బేసిక్ జ్యువెలరీ సెట్ అండ్ శారీస్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. సో వీఆర్ గోయింగ్ చిక్పేట్. సో అక్కడికి వెళ్తున్నందుకు ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. లేచి I'm going to take a quick shower and then I'm going to get ready. So yeah, without any further ado, let's get started. ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసాను. హెయిర్ కొంచెం వెట్గా ఉంది, అంటే కొంచెం టవల్ డ్రై చేశాను, బట్ ఇంకొంచెం వెట్గా ఉందన్నమాట. ఆల్సో నా ఫేస్ మీద రెండు సైడ్స్ నాకు పింపుల్స్ వచ్చేసాయి. ఉత్తప్పుడల్లా స్కిన్ బాగానే ఉంటుంది, కానీ పెళ్ళిళ్ళు పేరెంటాలంటే ముందే పింపుల్స్ వచ్చేస్తాయి. బట్ ఎనీవేస్ ఐమ్ నాట్ కంప్లైనింగ్ బికాజ్ ఒక 10-15 డేస్ నుంచి ఫుల్గా తిరగడం, షాపింగ్లని అవన్నీ తిరగడం అండ్ బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మేబీ స్కిన్ బ్రేక్అవుట్ అయిందేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. సో ప్రస్తుతానికైతే నేను వాటి గురించి ఏమీ చేయట్లేదు. ఐ హోప్ దే విల్ రిజాల్వ్ ఇన్ అ మంత్ ఆర్ సో, చూద్దాం. సో ఫైనలీ ఇంకా రెడీ అయిపోదాం. ఫస్ట్ అయితే నేను హెయిర్ బాగా డ్రై అవ్వాలి కాబట్టి హీట్ ప్రొటెక్టెంట్ యూస్ చేస్తున్నాను. ట్రెసమీ హీట్ ప్రొటెక్టెంట్, దీని గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. సో ఇది హెయిర్ లెంగ్త్ మీద మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక హెయిర్ డ్రయర్ని యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ వీగా. దీని లింక్ కూడా నేను కింద పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు కూడా దీని గురించి మాట్లాడాను. యాక్చువల్లీ నాది థిన్ హెయిర్ డ్రయర్ అవసరం లేదు. కాకపోతే బెంగళూరు వెదర్కి నాది థిన్ హెయిర్ అయినప్పటికీ హెయిర్ పూర్తిగా డ్రై అవ్వట్లేదు అనమాట. సగం ఉండిపోతుంది. దానివల్ల స్మెల్ వచ్చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో హెయిర్ డ్రై చేసుకున్న తర్వాత లోరియల్ ప్యారిస్ సీరం యూస్ చేసి ఒకసారి నార్మల్గా హెయిర్ బ్రష్ చేసేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ అ లిప్ బామ్. లిప్స్ ఈ లోపల డ్రై అయిపోతూ ఉంటాయి. సో ఈ లోపల లిప్ బామ్ యూస్ చేసి అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ప్లమ్ సన్ స్క్రీన్. సో ఇది 35+ UV సన్ స్క్రీన్. ఐ థాట్ ఆ రోజుకి అది సరిపోతుంది అనుకున్నాను. సో ఐఎమ్ అప్లయింగ్ ఇట్ ఆల్ ఓవర్ మై ఫేస్ అండ్ నెక్. ఆ తర్వాత దీన్ని రబ్ చేయకుండా ప్యాడ్ చేస్తున్నాను లైట్గా. సో వన్స్ అది స్కిన్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ అ లిప్ టింట్. సో ఇది ఫేస్ షాప్ వాళ్ళ లిప్ టింట్ అనమాట. దాని షేడ్ నేను మెన్షన్ చేస్తాను, నాకు గుర్తులేదు. కొద్దిగా లిప్స్ మీద అప్లై చేస్తున్నాను. ఈ లిప్ టింట్ చాలా బాగుంటుంది, అంటే వాటరీగా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ. సో చాలా లైట్గా ఉంటుంది, ఏదో అప్లై చేసుకున్నామన్న ఫీలింగ్ ఉండదు అనమాట. సో నేను కొంచెం చీక్స్ మీద అండ్ నోస్ మీద చాలా తక్కువ అప్లై చేస్తున్నాను అండ్ ఐఎమ్ దెన్ బ్లెండింగ్ ఇన్. అది బ్లెండ్ చేసిన తర్వాత లిప్స్ మీద కొంచెం న్యూడ్ షేడ్ ఏదైనా వస్తే బాగుంటుంది అనిపించింది. సో డాటర్ ఎర్త్ వాళ్ళ కోరల్ బ్లష్ షేడ్లో ఉన్న లిప్ టింట్ కూడా అప్లై చేసుకుంటున్నాను కొద్దిగా. దీనివల్ల ఇంకొంచెం మంచి లుక్ వస్తుంది అనమాట, మ్యాట్ ఫినిష్ వస్తుంది లిప్స్కి. అండ్ కొద్దిగా ఫౌండేషన్ తీసుకుంటున్నాను బ్లూ హెవెన్ వాళ్ళది అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఓన్లీ ఆన్ మై పింపుల్స్. సో జనరలీ కన్సీల్ చేస్తారు, కానీ నా దగ్గర అప్పుడు కన్సీలర్ అవైలబుల్గా లేదు, షిఫ్టింగ్ ప్యాకింగ్ జరుగుతుంది. సో కొంచెం ఫౌండేషన్ తీసుకున్నాను అండ్ ఓన్లీ పింపుల్స్ ఎక్కడున్నాయో అక్కడే నేను కవర్ చేశాను అనమాట. దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ అ లిప్ లైనర్. లిప్స్ ఎందుకో కొంచెం డెఫినిషన్ కరెక్ట్గా ఉన్నట్టు అనిపించలేదు. సో లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను అండ్ దెన్ ఐమ్ షేపింగ్ మై లిప్స్ ప్రాపర్లీ. ఈ షేడ్ కూడా చెస్ట్నట్ అనుకుంటా. ఇట్స్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ స్విస్ బ్యూటీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ షేడ్ అండ్ నేను మోస్ట్లీ న్యూడ్ లిప్స్టిక్స్ వేసుకుంటాను కదా, వాటికి పర్ఫెక్ట్ అనమాట. సో ఇట్స్ అమేజింగ్. నేను మెన్షన్ చేస్తాను లింక్, ఒకసారి చెక్ చేయండి. దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ అన్ ఐలైనర్. సో ఐలైనర్ షుగర్ కాస్మెటిక్స్ నుంచి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐలైనర్స్. దీనికి ఒక ఫైన్ టిప్ ఉంటుంది. సో సన్నగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. సో నేను ఎక్కువ ఐలైనర్ పెట్టుకోను సిన్స్ ఐ హ్యావ్ హుడెడ్ ఐస్ అండ్ నాకు కూడా ఎక్కువగా పెట్టుకునే ఓపిక లేదు కాబట్టి ఒక చిన్న లైన్ ఎట్ ద కార్నర్ ఆఫ్ మై ఐస్ పెట్టుకుంటాను అనమాట. దట్స్ మై సింపుల్ ఐలైనర్ లుక్. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అయిపోతుంది పని. జనరలీ ఇన్ని స్టెప్స్ ఉండవండి. లిప్స్టిక్ రాసుకున్నామా, సన్ స్క్రీన్ వేసుకున్నామా, వెళ్ళిపోయామా అంతే. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఇన్ని పింపుల్స్ వచ్చాయి కదా, గబుక్కుమని నా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఏంటి పింపుల్స్ వచ్చాయని అడిగేటోడికి కొంచెం ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది. సో లైట్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ అ బ్రాండ్ కాల్డ్ nykaa. దే ఆర్ వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్. ఇప్పుడు డ్రెస్ చేంజ్ అయిపోతే ఐఎమ్ వేరింగ్ దిస్ ఏంటంటారు నారాయణపేట్ చూడీదార్. ఇది నేను క్లాత్ తీసుకుని కుట్టించుకున్నాను లోకల్ టైలర్ దగ్గర. అండ్ ఐఎమ్ వేరింగ్ దీస్ బ్యాంగిల్స్. ఇవి చార్మినార్ దగ్గర తీసుకున్నాను, మల్టీ కలర్వి.
దిస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నాను షాపింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ జ్యువెలరీ షాపింగ్ టుడే. సో జ్యువెలరీ వేసుకున్నప్పుడు కొంచెం ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఏదైనా వేసుకుంటే మనకు యాంటిక్ పీసెస్ అవి ఎలా ఉన్నాయో తెలుస్తుంది అనమాట. ఫ్రాక్స్ లేకపోతే జీన్స్ వేసుకుంటే మనకు అంత తెలీదు ఏది బాగుంది ఏంటి అని. సో అందుకని ఇది వేసుకుంటున్నాను. అండ్ యా, ఐ థింక్ ఐమ్ రెడీ. ప్రస్తుతానికైతే కొంచెం షాపింగ్ అయింది, బట్ ఇంకా జ్యువెలరీ అండ్ కొన్ని బట్టలు కూడా కొనుక్కోవాలి. ఏదో అనుకున్నాను కానీ చాలా కష్టం షాపింగ్. ఫస్ట్ టైం నేను స్ట్రెస్ఫుల్గా చేస్తున్నాను. ఎప్పుడు చాలా ఫన్గా చేస్తాను కానీ పెళ్ళికి మటుకు ఎక్కువ థింగ్స్ కొనాలి కదా. సో అన్నీ మ్యాచింగ్లు చూసుకోవాలి, ఒకదానికొకటి స్టైలింగ్ కరెక్ట్గా ఉండాలి. సో కొంచెం స్ట్రెస్ఫుల్ అవుతుంది. బట్ ఎనీవేస్ వీ గాట్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. సో కొంచెం రీసెర్చ్ చేసి ఎక్కడ మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతాయి అండ్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అన్నది నేను చెక్ చేసుకొని షాపింగ్ చేసుకుంటున్నాను. ఆర్ యూ గైజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ షాపింగ్ వ్లాగ్స్? ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డూ లెట్ మీ నో. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ ఈ బ్యాగ్ కొంచెం తుప్పు పట్టినట్టు అనిపిస్తుంది కానీ బయట లుక్ బాగుంది. సో అదనమాట ఈ వీడియోకి. ఐల్ సీ యూ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, be kind, and bye bye.